తెలంగాణలో కేబినెట్ విస్తరణ అంశం హీటెక్కిస్తుంది. మంత్రి పదవుల భర్తీ క్లైమాక్స్కు చేరుకుంది. ఖాళీగా ఉన్న మంత్రి పదవులను భర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాంగ్రెస్ హైకమాండ్. దీంతో అందరి దృష్టి మంత్రివర్గ విస్తరణపై పడింది. కేబినెట్ విస్తరణ ఎప్పుడు ఉండబోతుంది? ఉగాదిలోపు ఆ నేతలకు తిబ్కబురు రానుందా? జాతీయ నాయకత్వం ఏం ఆలోచన చేస్తుంది? ఎవరెవరికి మినిస్టర్ పోస్టులు రానున్నాయి? ఎవరెవరికి పెండింగ్లో పడతాయి అనే చర్చ జోరుగా నడుస్తుంది. కేబినెట్ విస్తరణలో తొలి ప్రాధాన్యతగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, వాకటి శ్రీహరి ముద్రాజ్, వివేక్ వెంకటస్వామిలకు ఇవ్వనున్నట్లుగా సమాచారం. ఇక పెద్దల సభ నుంచి అద్దంకి దయాకర్, విజయశాంతికి అవకాశం ఉండవచ్చనే ప్రచారం తెరపైకి రాని వచ్చింది. ఇక ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తనకు ఛాన్స్ ఇవ్వకపోతే రాజీనామా చేస్తారంటూ అలకస్త్రం ప్రయోగించారు. ఇక మైనారిటీ కోట నుంచి కూడా కాంపిటీషన్ ఎక్కువగానే ఉంది. ఇక సామాజిక సమీకరణాల ప్రకారం ఎస్టీ లంబడకోటలో తనకు మంత్రి పదవి ఇవ్వాలని దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ తన ఆవాజు వినిపించడం సహా సీనియర్ నేత జానారెడ్డి అండదండలతో గట్టిగా ప్రయత్నాలు చేశారనేది టాక్.